వెల్కమ్ టు ఎడ్యుకేట్ 360. జోసా కౌన్సిలింగ్ 3వ తారీఖు నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో జోసా కౌన్సిలింగ్ సంబంధించి అనేక సందేహాలు విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అనేక మంది అనేక రకాలైనటువంటి యొక్క సమాధానాలతో తల్లిదండ్రులకి, విద్యార్థులకి లేనిపోయినటువంటి యొక్క ఆందోళనలు కలిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమగ్రంగా ఒక్కొక్క విషయం మీద మనం చర్చించడానికి ఈ రంగంలో సుమారు 3 దశాబ్దాల అనుభవం గడించి, ప్రత్యేకంగా తను ఇంజినీర్ అయి, ఆ తర్వాత ఐఐఎం అహ్మదాబాద్‌లో చదివి, ఆ తర్వాత కళాశాలలు ప్రారంభించి, అనేక విద్యా సంస్థలు ప్రారంభించి, సక్సెస్‌ఫుల్‌గా 3 దశాబ్దాల నుంచి వేలాది మంది ఇంజినీర్లు తయారు చేసినటువంటి వైఎస్ శ్రీనివాసరావు సార్‌తో ఈ యొక్క విషయాలన్నీ పంచుకుందాం. అదే నేపథ్యంలో ఒక వీడియోని చూస్తున్నప్పుడు సోషల్ మీడియాలో ముఖ్యంగా మనం కొన్ని ప్రామాణికమైన అంశాలు ఎవరు వీడియో చేస్తున్నారు? ఎందుకు? ఏ ఉద్దేశ్యంతో చేస్తున్నారు? అనే ఒక విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ 360 అనేది ప్రారంభానికి ప్రధానమైన కారణంలో జోసా కౌన్సిలింగ్ ఒకటి. ప్రాక్టికల్‌గా నేను నా పిల్లల విషయంలో ఈ కౌన్సిలింగ్‌లో కేవలం 23 ఐఐటీలు, 32 ఎన్ఐటీలు, 5 ట్రిపుల్ ఐటీలే కదా! దీన్ని ఆప్షన్ ఇచ్చుకోవడం మన లోకల్ కాలేజీల కంటే చాలా సులభమైంది కదా! అని ఒక అపోహతో నేను ఉన్నప్పుడు ప్రాక్టికల్‌గా నాకు చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ సందర్భంలో సార్ దగ్గరికొచ్చి ఆ తర్వాత ఒక్కొక్కటి చేసుకోవడం, సక్సెస్‌ఫుల్‌గా ఇద్దరు పిల్లలకు కూడా మంచి కాలేజీలో ఐఐటీలో సీట్ రావడం అనేది సంభవించింది. కాబట్టి కేవలం ఇది చూడ్డానికి మనకు 120 కాలేజీలు లేదా ఒక 40, 50 కాలేజీలు మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ దీనిలో ఆప్షన్స్ చూసుకుంటే కొన్ని వేలాది ఆప్షన్స్ ఉంటాయి. బ్రాంచ్ ఎంపిక గాని, కాలేజీ ఎంపిక గాని అనేక అంశాలని పరిగణలోకి తీసుకొని చేయాలి. వీటన్నిటి గురించి మనం ఒక్కొక్క దాని గురించి సార్‌తో క్లారిఫికేషన్ తీసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, జోసా కౌన్సిలింగ్ అనేది 3వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రాథమికంగా చేయాల్సినటువంటి పనేంటి? ఇప్పుడు 2 రకాలండి. 2 ఇష్యూస్ మీద కాన్సంట్రేట్ చేయాలి. ఒక ఇష్యూ ఆబ్వియస్లీ కాలేజ్ అండ్ బ్రాంచ్ ఆప్షన్స్ అన్నది రెడీ చేసుకొని పెట్టుకోవాలి. దానికి చాలా కసరత్తు చేయాలి. దానికి రీసెర్చ్ చేయాలి అండ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. దట్ ఈస్ నంబర్ 1. రెండోది ఈ జోసా మెకానిక్స్ అర్థం చేసుకోవాలి. అంటే జోసాలో ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, ఆ రౌండ్స్ ఎలా ఉంటాయి, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ దట్ హ్యావ్ టు బి టేకన్. ఇది కూడా చాలా కీలకమైనది. ఎందుకంటే చాలామంది పేరెంట్స్కి ఇది అవగాహన ఉండదు. ఏవో ఎజంప్షన్స్తో ముందుకెళ్తారు, ఆ తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో ఈ మెకానిక్స్ ఏంటి అర్థం చేసుకోవాలి. ప్లస్ ఆఫ్ కోర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నది ఈ ఆప్షన్స్ అనేది రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అంటే 3వ తరగతి నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి దీనికి ముందే మనం ప్రధానంగా తల్లిదండ్రులు గాని, విద్యార్థులు గాని ఏ అంశాలని వాళ్ళు రెడీగా సిద్ధంగా ఉంటే బావుంటుంది? ఇప్పుడు బేసికలీ స్టూడెంట్స్‌కి మనకి జేఈఈ మెయిన్ రిజల్ట్స్ వచ్చేసాయి. సో యాజ్ ఫార్ యాజ్ ఎన్ఐటీస్ అండ్ ట్రిపుల్ ఐటీస్ ఆర్ కన్సర్న్డ్, స్టూడెంట్స్‌కి ఎక్కడున్నారో వాళ్ళు అండ్ లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ ప్రకారము ఎటువంటి బ్రాంచెస్, ఎటువంటి ఇన్స్టిట్యూట్స్ వస్తారనేది అవగాహన ఉంది. సో వాళ్ళు ఎవరైతే జేఈఈ మెయిన్ మీదే ఆధారపడి ఉంటున్నారో వాళ్ళకి ఈ చాయిసెస్ పెట్టుకోవడం అన్నది ఈజీ. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, పబ్లిక్ డొమైన్లో ఉంది. వాళ్ళు చేయవలసిందంతా ఏంటంటే వాళ్ళ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆ బ్రాంచ్ కానీ ఆ కాలేజ్లో కానీ చాయిస్ సెట్ అవుతారా లేదా అన్నది వాళ్ళు చూసుకోవాలి. ఓకే. రెండోది ఐఐటి వరకు వస్తే జేఈఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ మనకి సెకండ్కి వస్తాయి. థర్డ్ నుంచి మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ టైం చాలా తక్కువ ఉంది. సో వాళ్ళకి సుమారుగా ఒక ఐడియా వచ్చి ఉంటుంది, ఇన్ని మార్క్స్ వస్తాయి, ఇన్ని మార్క్స్ వస్తే మనకి ఏం ర్యాంక్స్ వస్తాయి అనేది కొంచెం చాలా డిస్కషన్ జరిగింది. సో దాని ప్రకారం వాళ్ళు కరెక్ట్గా అంచనా వేయలేకపోవచ్చు, కానీ వాళ్ళు కూడా ఈ రీసెర్చ్ అయితే చేసుకోవాలి. అంటే ఏ కాలేజెస్, ఏ ఏ బ్రాంచెస్ అన్నది వాళ్ళు కూడా చేసుకోవాలి. ఓకే. సో ఇవి 2. అయితే కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారు అంటే వాళ్ళకి ఐఐటిలో ఒక కొన్ని బ్రాంచెస్ ఉంటాయి, ఆ తర్వాత ఎన్ఐటిలో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి కొన్ని ప్రశ్నలు ఉంటాయి. అంటే ఐఐటికి వెళ్ళడమా, ఎన్ఐటీస్కి వెళ్ళడమా అని కొన్ని ప్రశ్నలు ఉంటాయి. అవి అవి ఏమైనా మీకు అడిగితే నేను ఐ విల్ ఆన్సర్ దోస్ థింగ్స్. అలా అదేవిధంగా కొంతమందికి ఎన్ఐటీస్లో కొన్ని బ్రాంచెస్ వస్తాయి,
ఆర్ నార్త్ ఈస్ట్ ఎన్ఐటీలో కానీ ఎన్ఐటి శ్రీనగర్లో కానీ కొన్ని బ్రాంచెస్ వస్తాయి. ఇక్కడ లోకల్ ఎంసెట్ కాలేజెస్లో టాప్ 5లో వాళ్ళకి సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానికి వెళ్ళాలా దీనికి వెళ్ళాలా అన్న కొన్ని సందేహాలు ఉంటాయి. సో అవి మనం క్లారిఫై చేద్దాం. ఓకే, సో ముందుగా అంతకన్నా ముందర జోసా గురించి ఓ 2 మాటలు మాట్లాడాలి. ఎందుకంటే పేరెంట్స్ ఏమనుకుంటారంటే, కొంతమంది పేరెంట్స్ అది ఆన్లైన్ కదా, సో కంప్యూటరైజ్డ్ కాబట్టి కంప్యూటర్ విల్ హ్యావ్ ఇంటెలిజెన్స్, నేను ఏ విధంగా ఇచ్చినా కూడా చాయిసెస్ ఇచ్చినా కూడా సరిపోతుంది అనుకుంటాను. అయితే కంప్యూటర్ వీటిలో మాత్రం ఇట్స్ అ డమ్ మెషిన్. ఏం చేస్తుంది, మీరు ఏ రకంగా చాయిసెస్ ఇస్తారో ఆ చాయిసెస్ ప్రకారమే మీకు అలొకేట్ చేస్తుంది. అంతేగాని మీ మనసులో ఏముంది, మీ పిల్లవాడికి ఏది కరెక్టు అన్నది కంప్యూటర్ చేయదు. ఎందుకంటున్నానంటే ఇంతకాలం ఆన్లైన్ ఉన్నా కూడా ఇప్పటికి కూడా పేరెంట్స్ కొంతమంది 2 రకాల మిస్టేక్స్ చేస్తారు. ఒకటి, ఇన్స్టిట్యూట్ వైజ్ ఇచ్చి పడేస్తారు. ఐఐటి బాంబే కంప్యూటర్ సైన్స్, ఐఐటి బాంబే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఐఐటి బాంబే మెకానికల్, ఐఐటి బాంబే, ఇలా వరుసగా ఐఐటి బాంబే కెమిస్ట్రీ, ఆ తర్వాత ఐఐటి ఢిల్లీ కంప్యూటర్ సైన్స్, ఐఐటి ఢిల్లీ ఎలక్ట్రికల్, అలాగా ఆ తర్వాత ఐఐటి మద్రాస్, అలాగా ఇచ్చేసేసి దే అజ్యూమ్ దట్ ద కంప్యూటర్ విల్ డిసైడ్ ఫర్ దెమ్. అది తప్పు. ఎందుకంటే వాళ్ళకి ఐఐటి ఢిల్లీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రావచ్చు, కానీ వాళ్ళు దానికన్నా పైన ఐఐటి బాంబే కెమిస్ట్రీ పెట్టరు కాబట్టి కెమిస్ట్రీ వచ్చేస్తుంది, రైట్? అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారు, బ్రాంచ్ చూసుకుంటారు. ఐఐటి బాంబే కంప్యూటర్ సైన్స్, ఐఐటి ఢిల్లీ కంప్యూటర్ సైన్స్, ఐఐటి మద్రాస్ కంప్యూటర్ సైన్స్, ఐఐటి జమ్మూ కంప్యూటర్ సైన్స్ వరకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఆ తర్వాత నెక్స్ట్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఐఐటి, సమ్ ఐఐటి ఆర్ సమ్ అదర్ బ్రాంచెస్ అవి పెడతారు. అది కూడా కరెక్ట్ కాదు. సో మీరు ఏం చేయాలి, మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి. మీ ప్రిఫరెన్సెస్ ఏ విధంగా ఉంటాయో ఆ ప్రిఫరెన్స్ ఆర్డర్లో ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రిఫరెన్స్ ఏముండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ నా ఐఐటి బాంబే కంప్యూటర్ సైన్స్, ఐఐటి ఢిల్లీ కంప్యూటర్ సైన్స్, ఐఐటి మద్రాస్ కంప్యూటర్ సైన్స్, ఐఐటి కాన్పూర్ కంప్యూటర్ సైన్స్, ఐఐటి ఖరగ్పూర్ కంప్యూటర్ సైన్స్. ఆ తర్వాత మేబీ ఐ విల్ గో టు ఐఐటి ఢిల్లీ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్. నేను నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్కి వెళ్ళే ముందర ఐ వుడ్ లైక్ టు గివ్ ఐఐటి ఢిల్లీ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్. సో ఆ రకంగా నేను ఇచ్చుకోవాలి. ఓకే, తర్వాత రెండోది, పేరెంట్స్ ఏమనుకుంటారంటే రిజల్ట్ ఏ విధంగా వస్తుంది. వీళ్ళు ఏమనుకుంటారు, నాకు 2-3 చాయిసెస్ ఇస్తుంది సిస్టము, ఆ 2-3 చాయిసెస్లోంచి నేను ఒకటి సెలెక్ట్ చేసి టిక్ కొట్టుకుంటానని. అది కాదు. మీకు ఒకటే, మీ ర్యాంకు ప్రకారము, కాంపిటీషన్ ప్రకారము, మిగిలిన వాళ్ళు ఏ రకంగా చాయిసెస్ ఇచ్చారో దాని ప్రకారము మీకు ఏమొస్తుందో ఒకటే బ్రాంచ్ వస్తుంది. ఒకటే బ్రాంచ్, ఒకటే ఇన్స్టిట్యూట్ వస్తుంది. ఆ తర్వాత మీకు ఆప్షన్ ఉండదు. కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటారు, నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐఐటి మద్రాస్ కెమికల్ ఇంజనీరింగ్ వచ్చింది, నాకు నచ్చదు అది, నేను ఎప్పుడు నచ్చితే అప్పుడు నేను జాయిన్ అవుతాను, ఫర్దర్ రౌండ్స్లో నాకు ఏదో వస్తుంది, నేను అప్పుడు జాయిన్ అవుతాను అనుకుంటారు. లేదు, మీకు ఫస్ట్ రౌండ్లో ఐఐటి మద్రాస్ కెమికల్ ఇంజనీరింగ్ మీరు పెట్టారు, మీకు అది వచ్చింది, మీరు చచ్చినట్టు యాక్సెప్ట్ చేయాలి. మీరు ఒకవేళ అది యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుతుంది, యు ఆర్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్. మీరు ఏదో సెకండ్ రౌండ్కు నాకు కావాల్సింది ఏదో డ్రీమ్ బ్రాంచ్ వస్తుంది, అప్పుడు నేను తీసుకుంటాను అంటే వాళ్ళ కాదు. మీకు ఏమొచ్చిందో, మీరు ఫస్ట్ రౌండ్లో ఏమొచ్చిందో మీరు యాక్సెప్ట్ చేసి ఆ తర్వాత ఫీజు కట్టి ఆ తర్వాత సెకండ్ రౌండ్ కానీ థర్డ్ రౌండ్ కానీ వెయిట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ అనదర్ థింగ్. కొంతమంది ఏమనుకుంటారంటే, నేను వచ్చింది చూస్తాను, నాకు నచ్చకపోతే నేను వదిలేస్తాను. మీకు నచ్చకపోతే మీరు అసలు ఆప్షన్ ఇవ్వద్దు. మీరు ఆప్షన్ ఇచ్చారు అంటే ఏమన్నమాట, మీకు ఆ ఆప్షన్ మీకు ఆప్షన్ ఇస్తే మీరు తీసుకుంటారు, కరెక్ట్? సో అది దృష్టిలో పెట్టుకొని ఛాయిసెస్ ఇవ్వాలి. తర్వాత ఇంకోటి ఏమవుతుందంటే, సపోజ్ ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చినట్టే మీరు ఐఐటి మద్రాస్ కెమికల్ ఇంజనీరింగ్ పెట్టారు, మీకు ఐఐటి మద్రాస్ ఫస్ట్ ఆప్షన్లో కెమికల్ ఇంజనీరింగ్ వచ్చేసింది. వచ్చిన తర్వాత దాని కిందన మీరు చాలా ఇచ్చి ఉండొచ్చు. మీరు దాని కిందన ఐఐటి ఢిల్లీ టెక్స్టైల్ ఇచ్చి ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ ఐఐటి ఖరగ్పూర్ మెకానికల్ ఇచ్చి ఉండొచ్చు, ఆర్ ఐఐటి హైదరాబాద్ మెకానికల్ ఇచ్చి ఉండొచ్చు. ఇవన్నీ ఎగిరిపోతాయి. మళ్ళీ ఇంకా కిందికి మళ్ళీ వెళ్ళదు. ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది, దానిపైన వెళ్తుంది. మీరేమనుకుంటారు, దాని కిందన కూడా కొన్ని ఆప్షన్స్ ఇచ్చాను కదా, వాటిలో మంచిది ఏమైనా వస్తుందేమో అని అనుకుంటారు. లేదు, మీకు అలా కావాలి అంటే మీరు ఐఐటి మద్రాస్ కెమికల్ ఇంజనీరింగ్ పైననే ఆ ఆప్షన్స్ ఇవ్వాలి. దాని తర్వాత దాని కిందనిస్తే అవన్నీ ఎగిరిపోతాయి. సో ఇవి చాలామంది పేరెంట్స్ చేసే మిస్టేక్స్. సో ఇవి అర్థం చేసుకొని మీరు కరెక్ట్గా మీరు ఏం చేయాలి, సింపుల్గా మీరు ఆప్షన్స్ ఏ రకంగా మీరు ప్రిఫర్ చేస్తారో రియల్ వరల్డ్లో అదే ఆర్డర్లో మీరు
ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. తర్వాత లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ ప్రకారము మీరు అంచనా వేసుకోకండి. అంటే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ప్రకారం ఒక ఐడియా వస్తుంది, కానీ లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంకే ఫాలో అవుతుందని ఇక్కడ గ్యారంటీ లేదు. సడన్గా ఒక్కొక్కసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్కి డిమాండ్ ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుంది, సడన్గా అవి పైకి వెళ్ళిపోతాయి అవి. సో లాస్ట్ ఇయర్ వచ్చింది కదా ఈసారి నాకు వచ్చేస్తుంది అని మీరు తక్కువ ఆప్షన్స్ ఇవ్వకండి. మీరు యూ గివ్ యాజ్ మెనీ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్ సో దట్ యూ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. కొంతమంది ఏం ఇస్తారంటే లాస్ట్ ఇయర్ వచ్చింది కదా ఈ ఇయర్ కూడా వస్తుంది, రావచ్చు రాకపోవచ్చు. సో అందుకోసం డోంట్ గో బై దిస్ వన్, గివ్ యాజ్ మెనీ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్. ఓకే, రైట్.